ఉక్రెయిన్ రష్యా యుద్ధం ఇప్పుడు అత్యంత భయానక దశకు చేరుకుంది. నిన్నటి వరకు డ్రోన్ దాడులతో వణికిన రణరంగంలో మునుపెన్నడూ లేని విధంగా అణుబాంబు స్థాయి వినాశనాన్ని చూస్తోంది. అవును, రష్యా తన అమ్ముల పొద్దులోని మోస్ట్ డెడ్లీ వెపన్ FAB-3000 గ్లైడ్ బాంబును రంగంలోకి దించుతుంది. ఏకంగా 3 టన్నుల బరువు, టన్నుకు పైగా పేలుడు పదార్థాలతో ఈ బాంబుతో ఉక్రెయిన్పై రష్యా నిప్పులు కురిపించింది. రష్యా వాడిన ఈ డెడ్లీ బాంబుతో ఉక్రెయిన్ సరిహద్దులే కాదు, మొత్తం యూరప్ దేశాలు ఉలిక్కిపడ్డాయి. ఈ రష్యన్ డెడ్లీ అటాక్స్ను తిప్పికొట్టేందుకు ఉక్రెయిన్తో కలిపి 9 యూరప్ దేశాలు అత్యవసరంగా చేతులు కలిపాయి. అమెరికా పేట్రియాట్ వ్యవస్థకు ప్రత్యామ్నాయంగా ప్రేయా అనే సరికొత్త యాంటీ మిస్సైల్ కూటమిని ప్రకటించింది. అసలు ఏంటా FAB-3000 బాంబ్? పుతిన్ హెచ్చరికల వెనుక ఉన్న అసలు వ్యూహం ఏంటి? వాచ్ దిస్ స్టోరీ. FAB-3000 అంటే ఎందుకు అంత వణుకు? పుతిన్ ప్రతీకార దెబ్బ ఎలా ఉండబోతుంది? ఫ్రేయాతో రష్యాకు యూరప్ చెక్కు పెడుతోందా? ఉక్రెయిన్ యుద్ధం ఇప్పుడు అత్యంత ప్రమాదకరంగా మారింది. రష్యాపై నిత్యం వందలాది డ్రోన్లతో ఉక్రెయిన్ విరుచుకుపడుతోంది. ప్రధానంగా రష్యాలోని చమురు శుద్ధి స్థావరాలను టార్గెట్ చేస్తోంది. ఉక్రెయిన్ దాడులకు ప్రతీకారంగా మాస్కో డెడ్లీ వెపన్స్తో దాడికి దిగుతోంది. తాజాగా ఉక్రెయిన్లోని జిపోరిజియా రీజియన్ పరిధిలోని ఓరికివ్ను లక్ష్యంగా మాస్కో డెడ్లీ అటాక్ చేసింది. అత్యంత శక్తివంతమైన సంప్రదాయ బాంబుల్లో ఒకటిగా పేరున్న FAB-3000ను రష్యా ప్రయోగించింది. ఉక్రెయిన్పై వైమానిక దాడులను మాస్కో మరింత ఉధృతం చేసింది. దీంతో యూరప్ దేశాలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నాయి. ఈ దాడికి సంబంధించిన ఒక నాటకీయ దృశ్యాలను రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ విడుదల చేసింది. FAB-3000 బాంబు పేలిన క్షణాలను, ఆ వెంటనే కొన్ని సెకన్లలోనే ఆకాశాన్ని కమ్మేసిన భారీ పొగ, ధూళి మేఘాలను ఆ దృశ్యాల్లో కనిపించాయి. అసలు ఏమిటి FAB-3000 బాంబు? ఎందుకు ఈ బాంబు అంటే యూరప్ దేశాలు వణికిపోతున్నాయి? రష్యా వద్ద ఉన్న డెడ్లీ వైమానిక బాంబుల్లో ఒకటి FAB-3000. ఈ బాంబు బరువు 3 టన్నులుంటుంది. 1.2 టన్నుల నుంచి 1.4 టన్నుల పేలుడు పదార్థాలను ఈ బాంబు మోసుకెళ్తుంది. FAB-3000 బాంబు పేలినప్పుడు విస్తృత ప్రాంతంలోని భవనాలను, బలమైన రక్షణ నిర్మాణాలను పూర్తిగా నాశనం చేయగలదు. అయితే సోవియట్ కాలం నాటి ఈ బాంబును రష్యా మరింత ఆధునీకరించింది. రష్యా దీనికి UMPK గ్లైడ్ గైడెన్స్ కిట్ను అమర్చింది. గ్లైడ్ గైడెన్స్ కిట్ ఉన్న FAB-3000 బాంబు విమానం నుంచి విడిపోయిన తర్వాత ఇది గాల్లో తేలుతూ సుదూర లక్ష్యాల వైపు దూసుకెళ్తుంది. నిర్దేశిత టార్గెట్లను అత్యంత ఖచ్చితత్వంతో దాడి చేస్తుంది. యుద్ధ విమానాల పైలట్లు శత్రువుల దాడికి దొరకకుండా చాలా దూరం నుంచే FAB-3000 బాంబును ప్రయోగించే అవకాశం లభిస్తుంది. రష్యా 2024 మార్చిలోనే FAB-3000 బాంబుల భారీ స్థాయి ఉత్పాదకతను పునరుద్ధరించింది. ఈ బాంబు దాడితో ఉక్రెయిన్కు రష్యా ఓ హెచ్చరికను కూడా పంపింది. తమపై ఎలాంటి దాడి జరిగినా తగిన రీతిలోనే సమాధానం ఉంటుందని మాస్కో తేల్చి చెప్పింది. తాము చేసే దాడి కొన్ని రెట్లు శక్తివంతంగా ఉంటుందని వ్లాదిమిర్ పుతిన్ స్పష్టం చేశారు. వారు రష్యా భూభాగంలో ఎక్కడా దాడి చేయడానికి ప్రయత్నించినా మేము అదే రీతిలో స్పందిస్తామని క్రెమ్లిన్ బాస్ వెల్లడించాడు. తమపై దాడి చేస్తే శత్రువుకు త్వరలోనే తమ ప్రతీకారం దెబ్బ ఎలా ఉంటుందో చూపిస్తామని రష్యా తేల్చి చెప్పాడు. అదే సమయంలో జపోరిజియాపై మాస్కో సరికొత్త డ్రోన్ దాడులకు తెగబడింది. ఈ దాడుల కారణంగా ఒక నివాస భవనంలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. రష్యా నుంచి పెరుగుతున్న క్షిపణి ముప్పు ఇప్పుడు యూరప్ వ్యూహాత్మక స్పందనను మార్చేలా చేస్తోంది. ఉక్రెయిన్ 9 ఐరోపా దేశాలు కలిసి కొత్త యాంటీ మిస్సైల్స్ కూటమిని ప్రకటించాయి. ఈ కూటమిలో డెన్మార్క్, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, నెదర్లాండ్స్, నార్వే, స్పెయిన్, స్వీడన్, యునైటెడ్ కింగ్డమ్ సభ్యులుగా ఉన్నాయి. ప్యారిస్లో జరిగిన కోయలిషన్ ఆఫ్ ది లివింగ్ సదస్సులో ప్రభుత్వాలు, రక్షణ రంగ సంస్థలు ఒకచోటికి చేరి అధికారిక ప్రకటన చేశాయి. ప్రస్తుతానికి ఉక్రెయిన్లో రష్యా నుంచి వచ్చే బాలిస్టిక్ క్షిపణులను అడ్డుకునే యాంటీ మిస్సైల్స్ లేవనేది కాదనలేని నిజం. అందుకే రాజకీయ, ప్రభుత్వ, పారిశ్రామిక రంగాల సమన్వయంతో కూడిన సరికొత్త యాంటీ బాలిస్టిక్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇది భారీ స్థాయిలో యాంటీ బాలిస్టిక్ ఆయుధ వ్యవస్థలను, యూరప్కు అవసరమైన క్షిపణులను అందించగలదు. ఈ కార్యక్రమానికి ఫ్రేయా అని పేరు పెట్టారు. అమెరికా తయారీ పేట్రియాట్ వైమానిక రక్షణ వ్యవస్థకు ప్రత్యామ్నాయంగా తక్కువ ఖర్చుతో కూడిన ఐరోపా వెర్షన్ను ఉమ్మడిగా అభివృద్ధి చేయటం, రష్యా బాలిస్టిక్ క్షిపణులు అడ్డుకునే ఉక్రెయిన్ సామర్థ్యాన్ని బలోపేతం చేయటం దీని ముఖ్య ఉద్దేశం. ఉక్రెయిన్ వద్ద ఇంటర్సెప్టర్ క్షిపణులు ప్రమాదకర స్థాయికి పడిపోవడంతో ఈ చర్య అత్యంత అత్యవసరంగా మారింది.
దీంతో రష్యా బాలిస్టిక్ దాడులను తిప్పికొట్టడం రోజురోజుకు క్లిష్టంగా మారుతోంది. రాబోయే 12 నెలల్లో వీలైతే భారీ స్థాయిలో ఈ క్షిపణిని రక్షణ వ్యవస్థను కలిపి ఉమ్మడిగా తయారు చేయగలమని నిపుణులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. లోటును భర్తీ చేయనున్న ఫ్రేయా క్షిపణి వ్యవస్థ తక్కువ ఖర్చుతో కూడుకుంది. ఇది కాలక్రమేణా ఐరోపా అంతటా కొత్త యాంటీ బాలిస్టిక్స్ రక్షణను కల్పించడమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా రక్షణ అవసరమైన దేశాలకు కూడా దీనిని అందించేందుకు వీలు కల్పిస్తోంది. అయితే పారిస్ సమావేశం వైమానిక రక్షణకే పరిమితం కాలేదు. ఆంక్షలను తప్పించుకునే మాస్కో షాడో ట్యాంకర్లను కూడా లక్ష్యంగా చేసుకున్నారు. సరికొత్త నిబంధనలతో సహా రష్యాపై మరిన్ని కఠినమైన ఆంక్షలు విధించడంపై కూడా నాయకులు చర్చించారు. అంతేకాకుండా ఉక్రెయిన్కు మద్దతుగా భవిష్యత్తులో బహుళజాతి బలగాలను సిద్ధం చేసేందుకు ఉమ్మడి సైనిక విన్యాసాలు నిర్వహించాలని ఈ కూటమి అంగీకరించింది. మరోవైపు జెలెన్స్కీతో ముఖాముఖి భేటీ కావడంతో ఎలాంటి ప్రయోజనం లేదని ఈ కూటమి తీర్మానించింది. పుతిన్ నేరుగా శాంతి చర్చలు జరిపే ప్రతిపాదనను తిరస్కరించిన తరుణంలో ఈ పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఇక రణరంగంలో ఇరుపక్షాలు వెనక్కి తగ్గటం లేదు. ఉక్రెయిన్ రష్యా యుద్ధం ఇప్పుడు మరో ప్రమాదకరమైన దశకు చేరుకుంది. ఇరువైపులా ఆయుధాల పరిమాణం పెరుగుతోంది. కూటములు మరింత బలోపేతమవుతున్నాయి. కానీ ప్రస్తుతానికి మాత్రం ఈ పోరాటం ముగింపునకు వచ్చే ఎలాంటి సంకేతాలు కనిపించడం లేదు.